names of all the living and non-living things. సరిపోతుంది. అంటే ప్రాణం ఉన్న వాటికైనా పేరు ఉంటుంది, ప్రాణం లేటి వాటికైనా పేరు ఉంటుంది. సో అన్నీ కూడా నౌన్ అవుతాయి. సపోజ్ ఈ మార్కర్కి ఒక పేరు ఉంది, ఓకే, దీది బ్లాక్ బోర్డ్ వైట్ బోర్డ్ కి ఒక పేరు ఉంది. సో ఏ పేరైనా. సో ఇక్కడ ఏముంటుంది, ఇక్కడ నేమ్ ఆఫ్ ఎ పర్సన్. సో సపోజ్ యూ కెన్ సే Ravindra. So name of a person. Okay, place. So suppose Hyderabad. Okay, if you say lion, so name of, simply you can say directly animal. If it has got any name, then you can also like. సో ఇలా కాకుండా ఇంకా అబ్స్ట్రాక్ట్ కూడా ఉంటుంది, లవ్, అఫెక్షన్, ఓకే, చైల్డ్హుడ్, ఇంకా బస్, కార్, ఇవన్నీ ఇలా ఉంటుందండి. సో ఇలా నేర్చుకోవద్దు, ఇది అక్కర్లేదు అసలు. వీ డోంట్ నీడ్ టు లెర్న్ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ లైక్ దిస్. సింప్లీ ఇక్కడ ఎలా నేర్చుకోండి, నేమ్స్ ఆఫ్ లివింగ్ అండ్ ఆల్ ద లివింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్. ఏ దానికైనా పేరు ఉంటుంది, బతికిన వాటికైనా ప్రాణం లేని వాటికైనా పేరు ఉంటుంది. అవన్నీ కూడా నౌన్ అవుతుంది. దట్స్ ఆల్, సింపుల్ డెఫినేషన్. సో యూ కెన్ రైట్ ద నేమ్ ఆఫ్ అ పర్సన్, ప్లేస్, యానిమల్, బర్డ్, థింగ్. చాలా మంది థింగ్ అంటే వస్తువు అనుకుంటారు. థింగ్ అంటే అందులో రెండు వస్తాయి, ఇనానిమేట్ థింగ్ అండ్ అంటే ప్రాణం లేని వాటికి ప్రాణం ఉన్న వాటికి కూడా లివింగ్ థింగ్స్, ఇవి కూడా వచ్చేస్తాయి థింగ్ లో. ఇదే సేమ్ మళ్ళీ ఆబ్జెక్ట్ లో కూడా రిపీట్ అవుతుంది. సో అక్కర్లేదు, దీని గురించి పెద్దగా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇస్ మై వాయిస్ ఆడిబుల్ టు యూ? Sir, voice is clear, sir. The problem is there from their end. You please carry on. Yes, sir. Thank you. సో మనం ఇలా నేర్చుకోవద్దు, అవసరం లేదు, ఈ డెఫినేషన్ అస్సలు అక్కర్లేదు. నెక్స్ట్, సో నెక్స్ట్ ఏంటి, ప్రనౌన్. సో ఇది చాలా ఇంపార్టెంట్. గ్రామర్ లో ప్రనౌన్ లేకుండా, నౌన్ లేకుండా అయినా మనం యూజ్ చేయొచ్చు, కానీ ప్రనౌన్ లేకుండా అయితే చాలా కష్టం. సో వై షుడ్ వి లెర్న్ అబౌట్ ప్రనౌన్? సో ఎవ్రీబడి నోస్ లైక్ ప్రనౌన్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ which is going to be used instead of a noun. Okay, suppose if I write the word like Divya, Divya is a girl. So Divya is a girl. So Divya ikkada enti feminine gender. So feminine gender, so female, na, simply for female we use she. So here this she is pronoun. Okay, Divya is a noun. Okay, so pronoun, she is pronoun. So she is a girl. So this is pronoun. Okay, now, and my brother is in Delhi. So my brother, nothing but male, masculine gender, simply nothing but, so he is in Delhi. Okay, he. So the bird is in the sky. So the bird అనేది ఏంటిది, థర్డ్ పర్సన్ అండ్ సింగులర్ కాబట్టి ఇది ఇట్. ఒకవేళ ద బర్డ్స్ అన్నారనుకోండి, ద బర్డ్స్ అంటే ఇక్కడ ప్లూరల్, థర్డ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది కాబట్టి దే. ఓకేనా? సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ప్రనౌన్. సో ఇక్కడ నుండి మనకు చాలా స్టార్ట్ అవుతుంది, అసలు ఇంగ్లీష్ అనేది ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ ప్రనౌన్ కాన్సెప్ట్, ఓకే, కెన్ ఎనీవన్ ప్లీజ్ లెట్ మీ నో వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ యూ డోంట్ లెర్న్ ద కాన్సెప్ట్ ఆఫ్ ప్రనౌన్? ఏమవుతుంది ప్రనౌన్ నేర్చుకోకపోతే? చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇప్పుడు ఎవరికైతే మీకు సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ రాదో, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ సెషన్ మీరు ఒక్క తప్పు కూడా చేయరు ఈ కాన్సెప్ట్ లో. ఎస్ ప్లస్ బి ప్లస్ ఓ కాన్సెప్ట్ లో చిన్న మిస్టేక్ కూడా చేయరు మీరు, అంత క్లియర్ గా ఉంటుంది. ఈ యొక్క ఫస్ట్ 10-15 మినిట్స్ ఏంటంటే గ్రామాటికల్ గా ఉంటుంది, బట్ ఆఫ్టర్ దట్ సో ద యాక్చువల్ సబ్జెక్ట్ దట్ ఎంటర్స్. ఓకే, సో ఇక్కడ చూద్దాం. సో ప్రనౌన్ ఏమవుతుంది అసలు, నేను ఇక్కడ ఎందుకు రాస్తున్నా అంటే, ఇంత ఎక్స్ప్లెనేషన్ ఎందుకు అంటే, ఈ ప్రనౌన్ కాన్సెప్ట్ నేర్చుకోకపోతే ఏమవుతుంది? కెన్ ఎనీవన్ ప్లీజ్ రైట్ ఇట్ అప్? ఏమవుతుంది ప్రనౌన్ కాన్సెప్ట్ నేర్చుకోకపోతే?
ఏమవుతుంది ఒకసారి చెప్తారా? ప్రనౌన్ కాన్సెప్ట్ నేర్చుకోకపోతే. ప్లీజ్ కట్ టు ద చేజ్. డైరెక్ట్ ఆన్సర్ ఇవ్వండి. డోంట్ బీట్ అరౌండ్ ద బుష్ ప్లీజ్. జస్ట్ కట్ టు ద చేజ్. ఇది చాలా ఇంపార్టెంట్, డైలీ లైఫ్ లో యూజ్ అవుతుంది. ఖచ్చితంగా వీటిని తెలుగులో కూడా నేర్చుకోండి. ఓకేనా? సో ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మన డైలీ లైఫ్ లో ఖచ్చితంగా యూజ్ అవుతాయి. ఓకేనా? ప్లీజ్ మేక్ ఏ నోట్ ఆఫ్ ఇట్. Please make a note of it, and after this, please. So pronoun, you haven't even given me, I mean, like, you haven't given me like, what was the question? Last question? Yeah. Pronoun concept నేర్చుకోకపోతే ఏమవుతుంది? Can anyone please write in one single sentence? అసలు pronoun concept నేర్చుకోకపోతే ఏమవుతుంది? Is my voice audible to you? Okay, sir. See, this is very important topic. No, it's not about sentence or it's not about something. I'm just asking you, what would happen if you don't know this topic? Pronoun concept నేర్చుకోకపోతే ఏమవుతుంది? No, it's not about the pronunciation of word something. Sentence completion కూడా అంత ఏం కాదు. Simply, so may I erase this? అందరు రాశారా? Okay. So, మీకు pronoun concept తెలియకపోతే, first of all, you don't know how to answer question tag. Question tag మీకు రాదు. ఎలా ఆన్సర్ చేయాలో అస్సలు తెలియదు. యాక్టివ్ వాయిస్ అండ్ పాసివ్ వాయిస్ ఈ టాపిక్ కూడా మీకు రాదు, చేయడం తెలియదు. టెన్సెస్ కూడా రాదు. డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ ఈ టాపిక్ కూడా చేయలేము. ఓకేనా? సో ఈవెన్ సెంటెన్స్ ఫార్మేషన్ లో ఓకే, ఇట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. మీకు ప్రనౌన్ కాన్సెప్ట్ తెలియకపోతే, సో మీకు క్వశ్చన్ ట్యాగ్ అస్సలు చేయరాదు. అండ్ సెంటెన్సెస్ కూడా రావు, అండ్ టైప్స్ ఆఫ్ సెంటెన్స్. సో మీకు ప్రనౌన్ కాన్సెప్ట్ తెలియకపోతే మీకు ఇన్ని టాపిక్స్ మీకు ఆన్సర్ చేయడం రాదు. ఫర్ ఎగ్జాంపుల్, సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ రాస్తున్నా, I speak English. So subject, verb, object. ఇక్కడ మీకు I గురించి తెలియకపోతే, సో I అనే సబ్జెక్టివ్, సో సబ్జెక్ట్ కేస్ ఇది మీ, సో I కి మీ వస్తుందనే కాన్సెప్ట్, సో నామినేటివ్ అక్యూజేటివ్ ఇలా తెలియకపోతే మీకు రాదు. సో హీ, సో హర్, ఇక్కడ షీకి హర్ వస్తాయి, ఈ కాన్సెప్ట్ ఇవన్నీ ఇలా ప్రనౌన్లోనే వస్తాయి కదా. సో ఇది రాకపోతే మీకు ఇది కూడా రాదు. ఓకే, మళ్ళీ ఇక్కడ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ లో ప్రనౌన్ దగ్గర ఉంటాయి. సో అక్కడ I becomes my అవుతుంది, సో I becomes he అవుతుంది, సేమ్ I becomes she కూడా అవుతుంది. సో ఇది సో మీకు ప్రనౌన్ కాన్సెప్ట్ లేకపోతే ఇక్కడ కూడా రాయరాదు, క్వశ్చన్ ట్యాగ్ కూడా చేయరాదు. సో మీకు ప్రనౌన్ అనే కాన్సెప్ట్ టెక్నికల్లీ, ఐఎమ్ స్పీకింగ్ టెక్నికల్లీ, మీకు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి
ఈ టాపిక్ లో ఇంతకు ముందు రాపించాను కదా ఐ వి యు దే దిస్ దట్ దీస్ దోస్ అవి సరిపోతాయి. బట్ గ్రామాటికల్ గా గ్రామర్ ఆన్సర్ చేయాలి అనుకుంటే టెన్సెస్ అయినా టైప్స్ ఆఫ్ సెంటెన్స్ అయినా యాక్టివ్ వైజ్ పాసివ్ వైజ్ అయినా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అయినా సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ అయినా ఎనీ అదర్ సెంటెన్సెస్ అవి ఎవ్వి రావాలి అనుకున్నా మీకు ఖచ్చితంగా ప్రొనౌన్ కాన్సెప్ట్ తెలియాలి. అది తెలియకపోతే మీకు రాదు. ఓకేనా? సో కొంచెం తెలుసుకుందాం ప్రొనౌన్ గురించి. నేర్చుకునే ముందు దాని అప్లికేషన్ కూడా ఇక్కడ ఎందుకంటే చాలా మంది టీచర్స్ ఉన్నారు కాబట్టి నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఒకవేళ ఇది డైరెక్ట్ గా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ అయితే ఇవన్నీ నాకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. సో టీచర్స్ ఉన్నారు కాబట్టి చూద్దాం. ఇది అందరికీ రావాలి. సో సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, ఓకే, సింప్లీ నామినేటివ్ కేస్ అండ్ అక్యూజేటివ్ కేస్, పొసెసివ్ అండ్ రిఫ్లెక్సివ్. ఇది చాలా ఇంపార్టెంట్. మనకు డైలీ లైఫ్ లో చాలా చూస్తుంది. స్పోకెన్ ఇంగ్లీష్ వాళ్ళకి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఐ, మీ, వి, అస్, యు, యు, he, him, she, her, it, he, them. So I came అవుతుంది ఆబ్జెక్టివ్ ఫామ్, మీ అవుతుంది, we, us, you, it, him, she, her, it, they, them. సో పొసెసివ్ లో ఇక్కడ ఏమవుతుంది? మై కి మైన్ అవుతుంది, ఆర్ కి ఆర్స్, యువర్ yours. So his, her, hers, it, its, their, theirs, myself, ourselves, yourself or yourselves, himself, herself, itself and themselves. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ కాన్సెప్ట్ తెలియకపోతే ఇంగ్లీష్ రాదు, మోడల్ వర్క్స్ రావు, కమ్యూనికేషన్ అస్సలకే రాదు. సో యూ హ్యావ్ టు లెర్న్ దిస్ టాపిక్ ఆర్ అట్లీస్ట్ ట్రై టు మెమరైజ్ దీస్ థింగ్స్. Otherwise it's going to be very difficult to you and you may feel this as a uphill task or Herculean task means very difficult thing to do. ఓకేనా? సో ఇక్కడ చూడండి, సింపుల్ గా ఇవన్నీ ఇందాక చెప్పిన టాపిక్స్ లో యూజ్ అవుతుంది. పొసెసివ్ అనుకోండి, మై నేమ్ ఈజ్, సో మై నేమ్, సో విచ్ మీన్స్ దట్ బిలాంగ్స్ టు, ఓకే, ఓన్లీ వన్ పర్సన్. Okay, when you say my, that belongs to only, so that is going to be owned by one person. Your, his, her, it, like, okay. So these are for emphasizing, which means that myself, I myself have done it, like herself, himself. Suppose if there are group of people, like if you wanted to make someone up, stand up, then say yourself, which means that, so you are pointing one person and making him to stand up. Okay, like that, herself, like the itself. సో ఇట్లా ప్రతిదీ ఏంటంటే ఒక దాని ఇంపార్టెన్స్ ని గురించి చెప్పాల్సినప్పుడు దాన్ని స్పెసిఫై చేసినప్పుడు, ఎంఫసైజ్ చేయాల్సి వచ్చినప్పుడు ఇది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ యూజ్ చేస్తారన్నమాట. ఓకేనా? సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ప్రొనౌన్. సో ఐ అంటే నేను, వి అంటే మేము, ఇవన్నీ కూడా మీరు తెలుగులో కూడా చూడాలి. ఓకేనా? సో రాసారా? మే ఐ అరేంజ్ దిస్? అందరు రాసారా? ఓకే, ఫైన్. ఇప్పుడు వర్క్ టాపిక్ అయిపోయిన తర్వాత యాక్చువల్ గా అప్పుడు మీరు ఎలా తప్పు చేస్తున్నారు, ఎట్లా కరెక్ట్ చేయాలో తెలుస్తుంది. ఓకే, సో నెక్స్ట్ the concept is verb. So can you please define what verb is? Verb and anything, asalu verb anedi, can anyone please define?
Can anyone please define it? Okay, action, action, work. Okay, fine. Okay, verb. So don't go for conventional definition. Don't ever go for conventional definition. So if you go like conventional definition, you can't learn it. So మనకి ఏం చెప్తాం verb అంటే అని చేసే దాన్ని అన్నిటిని కూడా verb అని చెప్తారు. So that is also correct, but you have to go beyond that. So suppose look at here. She is reading a book. So here reading is an action. Okay, reading here it is an action. So if I say she has a car, so what has, so here as is telling us about the possession. She is in the temple. So it is referring to the preposition telling the place as well. So if you go the actual definition of, if you go for the actual definition of verb, so simply we may go for like action. Verb, it is a word which is going to explain the action. అంతే అంటే టెక్స్ట్ బుక్ లో మాత్రం ఇంతవరకు ఉంటుంది, కానీ దానికి మించి ఏముంటుంది? షీ హ్యాస్ ఎ కార్, మరి ఇక్కడ హ్యాస్ ఏం చెప్తుంది? పొసెషన్. తనకు ఒక కార్ ఉంది, తనకు ఒక కార్ ఉందని చెప్తుంది, అంటే తనకు ఒక పొసెషన్, షీ ఓన్డ్ ఇట్. ఓకే, సో ఇక్కడ హ్యాస్, సో పొసెషన్ గురించి కూడా చెప్తుంది. అండ్ ప్లేస్, విచ్ మీన్స్ దట్ పొజిషన్. సో ప్లేస్ మీన్స్ నథింగ్ బట్ హియర్ పొజిషన్. సో ఇక్కడ షీ అనేది ప్రొనౌన్, సో ఇక్కడ ఈజ్ అంటే ఆక్సిలరీ వర్బ్. సో ఇదేం చెప్తుంది? ఈ ప్రిపోజిషన్ ని బేస్ చేసుకొని ఇక్కడ షీ అనే సబ్జెక్ట్ ఎక్కడ ఉందో చెప్తుంది. అంటే వర్బ్ అనేది దేని డిఫైన్ చేస్తుంది? ద వర్బ్ దట్ ఈస్ గోయింగ్ టు డిఫైన్ నాట్ ఓన్లీ అన్ యాక్షన్ బట్ ఆల్సో పొజిషన్ అండ్ what is going to define? So position and possession. Okay, so don't simply say like verb, it is an word which is going to tell us about an action. So దాంతో పాటు మనకి పొసెషన్ ని పొజిషన్ ని ఈ రెండింటిని కూడా చెప్తుంది. ఓకేనా? సో my question is, సో verb ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఫస్ట్ ఓకే, దీన్ని డిఫైన్ చేశాక మళ్ళీ we can get back to here. So how the verb is classified into, ఎన్ని రకాలుగా క్లాసిఫై చేయబడింది verb? 4. What are they? Can anyone write? So verb. So auxiliary verb, which is also called as helping verb, and main verb. ఇవి రెండే తెలుసు మనకి. చాలా మంది ఏమనుకుంటారు, సో verb అనేది 2 types లో మాత్రమే క్లాసిఫై చేయబడి ఉంది. అదేంటంటే auxiliary verb and main verb. ఇది అందరికీ తెలిసిన విషయం, అందరికీ తెలుసు. ఈవెన్ సో ఇది కాకుండా verb లో ఇంకేమున్నాయి? ట్రాన్సిటివ్ verb ఉంది, ఇంట్రాన్సిటివ్ verb ఉంది, ఫైనైట్ verb ఉంది, నాన్ ఫైనైట్ verb ఉంది. సో ఇంకా అనదర్ 4 కూడా ఉన్నాయి, కానీ మనం ఇక్కడ ఓన్లీ స్పోకెన్ ఇంగ్లీష్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి జస్ట్ మనకి ఈ 2 సరిపోతుంది. ఓకేనా? సో auxiliary verb, main verb. Apart from these 2 we have another 4 forms. They are nothing but transitive verb, intransitive verb, okay, finite verb and non-finite verb. ఆ 4 కూడా ఉంటాయి, మనకు అవసరం లేదు అది. సో ఇక్కడ చూద్దాం. సో ఈ auxiliary verb ఎలా క్లాసిఫై చేయబడింది? సో చాలా ఇంపార్టెంట్ ఇది ఇంకా. సో be forms, do forms, has or have forms, and modal verbs. ఓకేనా? సో బి ఫార్మ్స్ లో ఏముంటాయి మనకి? కొద్దిగా గ్రామాటికల్, ఇప్పటి వరకు మాత్రమే గ్రామాటికల్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేదాన్ని బట్టి ఇంకా ఈజీగా ఉంటుంది. Is my voice clear to you? Am I audible to you all? Fine.
ఓకేనా? సో ఆక్సిలరీ వర్బ్ వీటిని ఏమంటారు అంటే హెల్పింగ్ వర్బ్ అంటారు. ఇది ఏంటంటే ఒక బ్రిడ్జ్ లాంటిది అనమాట, మెయిన్ వర్బ్ కి కనెక్ట్ చేసేది. ఓకేనా? సపోజ్ సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడ చూడండి, షీ వర్కింగ్, ఇలా చేయడం ఇది కరెక్టా తప్పు? ఎందుకంటే ఆక్సిలరీ వర్బ్ ఖచ్చితంగా ఉండాలి. సో షీ ఈజ్ వర్కింగ్, దిస్ ఇస్ రైట్. సో ఈ మెయిన్ వర్బ్ ని ఈ కనెక్ట్ చేసే దాన్ని ఆక్సిలరీ వర్బ్ అంటారు. ఇది ఒక బ్రిడ్జ్ లాంటిది అనమాట. ఓకేనా? ఇది రాకపోతే సపోజ్ మై నేమ్ అరుణ్, మై నేమ్ ఇస్ అరుణ్. సో నా పేరు అరుణ్, అక్కడ తెలుగులో మీకు ట్రాన్స్లేషన్ చేసినప్పుడు ఈజ్ కనబడదు మీకు. మై నేమ్ అరుణ్ అంటే మై అంటే నా యొక్క, ఆర్ నా నేమ్ అంటే అరుణ్, నా పేరు అరుణ్ అనుకోండి. బట్ వెన్ యూర్ ట్రాన్స్లేటింగ్ ఇట్ ఇంటూ ఇంగ్లీష్ యూ హ్యావ్ టు రైట్ ఇట్ యాజ్ మై నేమ్ ఈజ్ అరుణ్. సో అక్కడ ఈజ్ అనేది ఇన్విజిబుల్ గా ఉంటుంది అన్నమాట. ఓకేనా? సో ఈ పైన రాసినవన్నీ ప్రెసెంట్ టెన్స్ అన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ హ్యావ్, ఈజ్, ఆర్, డూ, డస్, యాజ్, హ్యావ్, విల్, షెల్, కెన్, మే, ఇవన్నీ కూడా ప్రెసెంట్ టెన్స్. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. టెన్సెస్ చాలా ఈజీ అయిపోతాయి మీకు ఇలా నేర్చుకుంటే. సో ఇక్కడ చూడండి, ఈ పాస్ట్ టెన్స్ లో వాస్, వర్, డిడ్, హ్యాడ్, కుడ్, షుడ్, కుడ్. సో ఈ కింద రాసిన అన్ని కూడా పాస్ట్ టెన్స్. ఓకే? సో ఇక్కడ మెయిన్ వర్బ్ అనేది ఏంటంటే మనకు 3 టైప్స్ ఉంటాయి అన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి అన్నమాట. టైప్ 1, టైప్ 2, టైప్ 3. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ సపోజ్ నేను రాసాను అనుకో, రీడ్, రెడ్, రెడ్. సో రీడ్, రెడ్, రెడ్, రీడ్ అండ్ రీడ్. సపోజ్ టైప్ 2, సెండ్, సెంట్, సెంట్. ఇక్కడ ఇవి 2 సేమ్ ఉంది. ఇక్కడ స్పీక్, స్పోక్, స్పోకెన్. సో ఇక్కడ ఇది డిఫరెంట్ గా ఉంది, ఇది డిఫరెంట్ గా ఉంది. సో టైప్ 1 ఏంటంటే అన్ని ఫార్మ్స్ సేమ్ ఉంటాయి. టైప్ 2 లో కొన్ని అంటే 2 ఫార్మ్స్ సేమ్ ఉంటాయి. టైప్ 3 అన్ని డిఫరెంట్ గా. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనకి ఇంగ్లీష్ రాకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ మెయిన్ వర్బ్ కాన్సెప్ట్ తెలియకపోవడమే. మెయిన్ వర్బ్ రాకపోతే మనకి సెంటెన్స్ ఫార్మేషన్ అస్సలు రాదు. సో ఇక్కడ ఈ టైప్ 1 వాటి 21 to 22 ఉంటాయి అన్నమాట, అన్ని సేమ్ అన్నమాట. సో రీడ్, రెడ్, రీడ్, కట్, 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 బట్, 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 షట్, 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 స్ప్రెడ్, 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 స్ప్లిట్, 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 బర్స్ట్, 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 థ్రస్ట్, థ్రస్ట్, థ్రస్ట్. సో ఇలా ఒక మనకి హర్ట్, హర్ట్, హర్ట్. చాలా మంది తప్పుగా వాడతారు, ఐ హర్టెడ్. అసలు హర్టెడ్ అనే పదమే ఉండదు. ఓకే, హర్టెడ్ అనే పదమే ఉండదు, కానీ మనం తప్పుగా వాడతాం. అది ఎందుకు వాడతాం? ఇక్కడ మీకు ఈ టైప్ 1 లో హర్ట్, హర్ట్, హర్ట్. సో ఆ పదం మీకు V1, V2, V3 సేమ్ ఉంటుంది. అది మీకు తెలియదు కాకపోతే అప్పుడు మీరు హర్టెడ్ అని వాడతారు. ఓకేనా? కొందరు సెండెడ్ అనే పదం కూడా వాడతారు, సెండెడ్, సెండెడ్. ఓకే, ఫైన్. సో ఇలా ఈ తర్వాత ఇది నేర్చుకోండి, టైప్ 3. టైప్ 3 ఏంటంటే స్పీక్, స్పోకెన్. ఇలాంటి ఓన్లీ 75 to 100 మధ్యలో మాత్రమే ఉంటుంది. అండ్ టైప్ 2 అనేది చాలా వరకు ఉంటాయి. టైప్ 2 ఒక 400 ప్లస్, ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. సో మీకు ఇవన్నీ వచ్చి ఉంటే అసలు ఇంగ్లీష్ లో yes, the letters are small in size because it is not so important as of now. Nothing to worry about it. అవసరం లేదు, nothing to worry about it. Okay, look at here. సో ఇలా ఉంటుంది. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే టైప్ 1 అన్ని నేర్చుకోండి, ఒక రోజులో అయిపోతుంది. తర్వాత టైప్ 2 ఇది ఒక 2 days లో అయిపోతుంది. టైప్ 3 ఇది ఒక 4 to 5 days లో అవుతుంది. సో ఇవి మొత్తం నేర్చుకుంటే మీకు ఇంగ్లీష్ చాలా ఈజీ అయిపోతుంది. సో ఇప్పుడు యాక్చువల్ గా ఇంగ్లీష్ అంటే ఏంటి, మనం అసలు ఎందుకు తప్పులు చేస్తాం, అది ఇప్పుడు నుండి స్టార్ట్ అవుతుంది. సో లెట్స్ గో హియర్. ఇప్పటి వరకు మీరు ఏదైతే తప్పులు చేస్తారో అవి ఇక్కడ నుండి మీరు చేయరు. ఈ టాపిక్ విన్న తర్వాత ఇంకా మీరు అస్సలే తప్పు చేయరు. ఇక్కడ నుండి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. లుక్ ఎట్ హియర్. సో మనకి సబ్జెక్ట్ అంటే తెలుసు కదా, ఏముంటుంది సబ్జెక్ట్ లో, నౌన్ ఆర్ ప్రొనౌన్. సో ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. సో వర్బ్ ప్లేస్ లో నేను ఏం చేస్తున్నా, ఓన్లీ యాక్సిలరీ తీసుకుంటున్నా. సో అవి ఏంటంటే యామ్, ఈజ్, ఆర్, వాస్, వర్, ఓకే, హ్యాస్, హ్యావ్ అండ్ హ్యాడ్. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ఐ తీసుకుందాం. కెన్ వి యూజ్ ఐ యామ్? అలా రాయొచ్చా ఐ యామ్? కెన్ వి యూజ్ ఐ యామ్? yes, this is correct. Just answer with me.
Can we use I is? Ilaracha? Do respond, please. I is wrong. Next. Next, I are wrong. Next, I was right. Next, I were right, sir? Can you please give me? Please to respond this. Can we use I were? So this is yes, we can write only exceptional cases. Exceptional cases we can use it, not even cases plural. Like next, I has. Can we write I has? No, it is wrong. Can we write I have? Yes, and I have. This is also true. Okay, so whenever we are using I, okay, now so we can use I am, I was, I have. సో ఐ అనేది వీటితో మాత్రమే అగ్రి అవుతుంది, ఇంకా వేటితో అవ్వదు అనమాట. సో ఇక్కడ రాసిన వాటిలో ఓకే. నెక్స్ట్, సో ఇక్కడ ఈజ్ కాదు, ఆర్ కాదు, వర్ కాదు, అండ్ హ్యాస్. ఫస్ట్ నోట్ చేసుకోండి, నెక్స్ట్ లైన్ చేస్తాను. ప్లీజ్ మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్. So are you done writing? అయిపోయిందా? So may I erase this? Do respond, please. May I erase this? Okay. Do respond through text box, chat box, please. Okay, sir. Okay, sir. Fine. I was reading a book. So is this correct? I was reading a book. Okay, this one is right and this one is wrong. Why? Because I is agreeing with was and I is not agreeing with this. Okay, next. I am a student, right? I were a student. Wrong. And you can say I was a student. You can also use this. Okay, so fine. So మనకేంటి ఇక్కడ I were రాయడం తప్పు, I was correct, I was. And ఇక్కడ కూడా చూద్దాం. I has a class, which is wrong, and I have a class, which is absolutely right. Okay. Now, so are you done writing? Okay, very good. Simon, generator on the
Generator. ఒకసారి సుమన్ జనరేటర్ ఆన్ చేయమనమా? Arun sir, no problem. It's good. So just a second, let me on the generator. Suman, generator. Arun sir, it is visible, sir. No problem, sir. Okay. So I wish I dash a bird. So what is the answer? So I am a bird. So just check it out. So earlier we said I agree with am, I never agree with is, I agree with this, and I never will agree with this, right? So if you say I am wrong, I is wrong, I was wrong. So the right answer here it is I were. Why? Why it is I were? Why here it is I were is correct? So why it is correct? And if I, so again say this is wrong, and even was also wrong. So I were here it is correct. Okay, she is con. Con means third. As if here it is also were. So was is wrong, is wrong, and is wrong. Why? Why? Just note it down. I will explain. Sir, Arun sir, are you went to mute, sir? Please unmute. Okay, fine. So I wish I were a bird. So ఇక్కడ చూడండి I wish I were a bird. ఇక్కడ వర్డ్ మాత్రమే కరెక్ట్. ఎందుకు అంటే this question is given in subjunctive mode. Subjunctive mode అంటే ఏంటంటే మనం ఏదైతే if there is a imagination or supposition or a prediction. So that's called a subjunctive mode, which means that మీరు చేయాలి అనుకుంటారు బట్ మీరు చేయలేకపోతారు. సో చేయలేకపోయిందని చేసినట్టు, చేసిందని చేయలేకపోయినట్లా చెప్పేదాన్నే subjunctive mode అంటారు. I wish I were a bird. నేను పక్షినైతే బాగుండు అని అనుకుంటున్నాను. బట్ వాట్ ఆర్ యు? సో యు ఆర్ సంథింగ్ అదర్ దెన్ ఎ బర్డ్. మీరు బర్డ్ ని కావాలి అని అనుకుంటున్నారు కానీ నిజానికి మీరు బర్డ్ కాదు. సో ఇట్స్ ఎ సపోజిషన్ ఆర్ ఇమాజినేషన్ ఆర్ సింప్లీ ప్రెడిక్షన్. ఇఫ్ ఐ వర్ ద ప్రిన్సిపల్, నేనే ఒకవేళ ప్రిన్సిపల్ ని అయితే ఐ వుడ్ పనిష్ హిమ్. అతన్ని నేను పనిష్ చేయను. మరి నేను నిజంగా ఇప్పుడు ప్రిన్సిపలా? కాదు. పనిష్ చేస్తున్నానా? లేదు. అంటే మీరు ప్రిన్సిపల్ అయ్యి ఉంటే మీరు చేసేవారని ఇమాజిన్ చేసుకుంటున్నారు. But in reality, you are not the principal. Okay, fine. Next, see, she's conned me as if I were her friend. నేనేదో ఆమె ఫ్రెండ్ అయినట్టు నన్ను తిడుతుంది. నేనేదో అయినట్టు అని. నిజంగా మీరు ఆమె ఫ్రెండా? కాదు. So that's why. So these are all the questions. And remember, what is going to be used only in these three cases.
Actually, I don't want to call the names of any person, but the government has announced we are going to have no power interruptions. Unfortunately, it has got happened. Whom to blame? Okay, look at here. So, war is going to be used after I wish, I were. Okay. Next, if I dash followed by something, here it is subjunctive mode, like here, and after that as if. Okay, here as well. Look at here. I thought as if it were raining. This is correct. So see, even though it is, we are writing I were, it were. Okay. Yeah, please write it down. So ikkada maatrame were use chestunnam, inkekkada kuda use cheyamu. So please make a note of it. So are you done? Are you done? May I erase the board? Okay, fine. Okay, next. Can we use VM? VM Anushka? We should not use VM. Next, B is wrong. We can use. We was. It is wrong. We can. We have. We has wrong. We have. We have. We can use. So whenever you are coming across with we can use we are, we were, we have, and we had. So same rules. Okay. And we should not use we am, we is, we has, and we was. We వచ్చినప్పుడు కూడా we వాడకూడదు. So don't use them. And here it is used. China example. So we are writing now. So this is right. Why? Because we pakana are correct. If I say we was writing, this is wrong. Endukante we pakana was right kodadu. Okay na? So look at Jim. So we has a festival. Which is wrong. We pakane munali. Okay, are you done writing? Please do respond. So ఇక్కడ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఐకి సారీ బికి ఏదైతే రూల్స్ ఉంటాయో యూకి కూడా సేమ్ రూల్స్ మరియు దేకి కూడా సేమ్ రూల్స్. సో వి యు దే సేమ్ రూల్స్. వి యు దే సేమ్ రూల్స్. ఇక్కడ చూడండి యు ఆర్ రైటింగ్ కరెక్ట్, యు వాజ్ రైటింగ్ రాంగ్. Same. You has a festival, wrong. You have a festival, right. You can also take. So they have an exam. You have an exam. We have an exam. But we should not say we has, okay, they have, and you have. Okay, please write it down.
Okay, are you done writing this? Please do respond. Chat box is visible. Okay, okay, fine. Yeah, okay, fine. So same rules. And now let's go with next. Yeah, next. He. Can we use, okay, here is wrong. He is, we can use. He was, we can use. He are wrong. He were wrong. He has right. He have wrong. He had yes. Okay. So whenever you come across with he, she, it's same rule. He, she, it is same rule. Okay, now. So is, was, has, and had. We can use. And he, she, it. Okay. So is she, it. We should not use he have, he are or she are, were, and have. Don't use. Okay. Suppose he has been reading a novel. So he pakana has written correct. Ipudu he pakana he have been reading a novel, which is wrong. And it was raining. It pakana was written correct, but it were raining is wrong. So can I change this? ఓకే ఇంతసేపు నేర్చుకున్నదాన్ని మనం ఇప్పుడు మోర్ దెన్ 30 minutes 35 minutes నేర్చుకున్నాం కదా. ఇంతసేపు నేర్చుకున్న దాన్ని 2 minutes లో కూడా నేర్చుకోవచ్చు. మనం ఎంతసేపు కష్టపడి నేర్చుకున్న దాన్ని మనం 2 minutes లో కూడా నేర్చుకోవచ్చు. కెన్ వి? ఓకే ఫైన్. సో ఇంత చిన్న కాన్సెప్ట్ ని మనం 40 minutes వరకు నేర్చుకున్నాం కదా. ఒకే ఒక 2 minutes లో కూడా నేర్చుకోవచ్చు ఇంతసేపటి దాన్ని. లెట్ మీ రైట్ హియర్. Is the board visible to you, sir? Okay, fine. So whenever you find we, you, they, what you have to do is are and were. This is in present or this is in past. We, you, they. So have, this is in present tense, had in past. He, she, it. So is she, it. So is in present, was in past tense. Okay, again, he, she, it. Okay, has in present, had in past. And what are we left out with? Simply only I. I వచ్చినప్పుడు ఏం చేయాలి? I am అనేది present, was అనేది past. ఇంకా ఏంటంటే I have and had. Only I కి మాత్రం.
I have and I have. సో ఇది వరకు నేర్చుకున్నదంతా కూడా ఇక్కడ ఉంది. కొంచెం మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇదివరకు దాకా మనం నేర్చుకున్నదంతా కూడా ఇందులోనే ఉంటుంది. ఓకే, ఓకే. So are we done? So are you done writing? So please do respond. So are you done writing this? Can anyone please speak out? Are you done writing this? Yeah, please do respond. Are you done writing this? Okay, sir. Okay, sir. Yeah, fine. Just a second. Yeah. So we are going to have some, so anyone, sir, can you please sir, can you please enable chat box? So or else I will ask some questions and we can have some interaction. Like Unable, let sir. them Unable. commit. Unable. Done it. Done. Yeah. Sir. Done. We already done it. So let them commit. Yeah. Yeah, sir. Yes. So let them speak for a while so that we can decide like how they are committing mistakes, so that anyone can speak for a while. You can speak for a while. Anyone, please. Anyone can please speak for a while so that I can explain like where are you committing mistakes. No, you have to take any topic. You have to take any topic. English మాట్లాడాలి అంటే ఫస్ట్ మీరు ఇంగ్లీష్ రావాలి అంటే ఫస్ట్ మాట్లాడాలి. స్పీకింగ్ ఓన్లీ త్రూ ప్రాక్టీస్. Anyone? Yeah, ma'am. Please. Hello, sir. Yeah, Otra Varth. Please, ma'am. Yes. Hello, sir. Happy evening. Sir, if a patient is there, Yeah. like, Please. Yeah. Just speak out Yes. for a while on any topic. Ma'am, could you please change your mobile mode? Mobile into horizontal mode. Can you? Would Like you please? Yes. Thank you. Okay, thank you. Yeah. Speak out Sir, for a while. Yeah. actually, I have a doubt. You want me to speak for a No, while? please speak for a while and later we can go for doubt clearing session. Okay, you want me to speak for a while about? Yeah, that's what I really mean. Okay, about what you want me to speak, sir? Whatever you want, whatever you wanted to speak out, just speak out. Any topic. Okay. This pandemic, people are facing lot of problems. Many lost their jobs. Many are not able to earn money properly. Is it okay, sir, if I speak about pandemic? Yeah, continue, please. Keep the ball rolling on like that. Yeah, continue the conversation like that. Okay.
in this pandemic, many, like most of people learn how important relations are, how important people are. Because if we are affected with corona, we need people for help. We need people to come help us in going to get things for us for eating. Yeah, it's Because we absolutely can't step fine, ma'am. out. Yeah. Sorry for the interruption. Yeah. Okay. Sorry for the interruption. Yeah. So you have been speaking. I mean, simply I can say you are speaking fluently, and like there were no mistakes as of now, as I observed. So simply you Okay. just lagged in only vocab, only in terms of vocabulary, which means that idioms, phrases, one word substitutes, words often confusers, synonyms, and antonyms. And rest is quite clear, and you have spoken infallible English. And okay, you need to improve only vocab. That's all. That's absolutely fine. Yeah, and another caller, please. I mean, another member. Yeah, thank you. Raju sir, please. Let the chance be given. Hello, sir. Good evening, sir. Very good evening, sir. Sir, actually, I'm very happy to join in your class, sir. Actually, I know English, but normally when we speak English, we commit mistakes, sir. So, in order to correct myself, I have joined in this session, sir. And Gampa Nageshwara sir is doing well, sir, by organizing this type of programs which are useful to students and teachers and everybody, sir. And we can actually improve ourselves with respect to English language. Actually, we know vocabulary and we know the English terminology, but we don't know how to implement and how to talk fluently with any person. That is a problem, sir. Actually, sir, I am trying my level best to speak in English, and I hope that I will succeed in this. I will succeed by listening your class, sir. Can you please check the signal strength, please? My signal is fine, sir. Actually, sir, Yeah, I'm not audible to you, sir. Hello. Yeah, you are inaudible to me, sir. Hello. Hello. Sir, to me. Can we give the opportunity to someone else? Yeah. Can we give the opportunity to someone else? Yeah. Swati ma'am, please. Yeah. Please carry on. Good evening, sir. My name is Very Swati. good evening, ma'am. Yeah. And today is my first class to attend in this session, and the session is very useful to me, and Ma'am, it's please very change. useful to me because Sorry to interrupt you, Swati ma'am. Please change your mobile mode, please. Horizontal mode, please. Could you replace the mode of the mobile? Yes. Now you are looking nice, and this is going to be YouTube live, no? is it clear, sir, now? Yes, ma'am. Please. Sorry to interrupt you, please. Yeah, continue, please. Yes. Yeah, please. Continue, please. Yes, sir. Actually, I can know English somewhat, so I want to improve myself, and I think this is the best placement to gain and to learn English more. And this is my first session, and it's very good, and I think I will learn more from you. And thank you for this Definitely. opportunity. Yeah, you're welcome. Yeah, good. You are also speaking very well, and I'm not going to find your mistakes out because you are in a public platform. So I just don't Yes. want to be a censorious here because so I will correct you personally. I mean, like either in the group or like so. Let the chance be given to someone else. Sir, anyone else, please. Sir, we can conclude, sir, tomorrow, sir. Yeah, okay, fine. We can conclude the session. And today's topic is you have to prepare a chart of all the verb forms, which means that first one, type 1, type 2, type 3 verb forms. And
the practice session on the topic which I just explained, like I am, I is, I was, I were, like that. No, so you have to like, because if you practice them out on like that, so you are not at all going to commit any mistake, because so this is the most important topic. And all in all, I can say that if you practice this thoroughly, then you never ever commit any mistake in this section. And this is the session which is going to be, I mean, like the continuation of the session is going to be, I mean, we can continue tomorrow. And like, yeah, definitely I'll share what you have to do for tomorrow. I will share it in the group itself. And thank you, everyone. Thank you, sir. Thank you, sir. Arun, sir. Wonderful session, sir. Today, your classes. Wonderful session, sir. Thank you, sir. Thank you. Yeah, whatever doubt you have, please write to me in the group, or else you can ask me in the tomorrow's session, or else like we can have a special class on all the doubt sessions. You just write it down on the paper and we can discuss. And I can alert a special class to you for exclusively for your instant doubt clearing session. Okay, sir. Thank you very much. Actually, today we have getting so many technical problems to our participants. It's very bad. I think this is a technical problem. From tomorrow we will rectify that. Okay, friends. From tomorrow onwards, you must join before 5 minutes. Then only if any problem, we will rectify that. So please before join 5 minutes. Thank you, one and all. Yeah, thank you, sir. So have a great time. Have a splendid day and like night. Thank you, sir. Thank you, sir. Thank you so much. Thank you, sir. Thank you so much. Jai Hind, Jai Bharat, Vande Mataram. Thank you very much, sir.